తిమోతికి 2 పుస్తకాలు లేకపోతే 2 లెటర్స్ అపోస్తలుడైన పౌలు రాశాడు. బైబిల్ గ్రంథంలో యవనులు అని కొంతమందికి స్పెషల్గా చేయబడినాయి. అందులో అదే కోవకు చెందిన వ్యక్తి తిమోతి, యవనస్తుడైన తిమోతి అంటాడు కదా, యంగ్ మ్యాన్. మొదటి పత్రికలో 4:3 నేనొచ్చు వరకు చదువుటేందుకు జాగ్రత్తగా ఉండుము అన్నాడు. మొదటి పత్రిక చదువుతున్నాను చూడండి. ముందుగా ఈ వాక్యం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:13 నేనొచ్చు వరకు చదువుటేందుకు జాగ్రత్తగా ఉండుము. మొదటి పత్రిక అంతా చదువు, బాగా చదువు అని చెప్పాడు. రెండవ పత్రికలో ఏమంటున్నాడంటే 2:15 చదువుతున్నాను. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరగొచ్చుటకు జాగ్రత్త పడము. 2 విషయాలు జాగ్రత్త పడమని. ఒకటి, చదువుట ఎందుకు జాగ్రత్త పడము, అది మొదటి పత్రిక. రెండవ పత్రిక, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు, కింద ఫుట్ నోట్లో విభజించటం నేర్చుకో. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో యవనస్తులు అనే మాట ఉపయోగించినప్పుడు వాక్యం కలిపి చెప్పబడింది. ఇదే యోహాను పత్రికలో యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉంది. 119 కీర్తన 9 యవనస్తులు దేని చేత నడకను శుద్ధి చేసుకుంటారు, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. యూత్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి లేఖనాలకు సంబంధం ఉంది. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎనర్జెటిక్గా, శక్తివంతంగా, ఆసక్తిగా చదివే సమయం ఏంటంటే యవన ప్రాయంలో మనం దేవుని వాక్యాన్ని చదవగలం. వృద్ధులం అయిపోయినాక, అంత అయిపోయినాక చదవచ్చులే అని మనం పోస్ట్ పోన్ చేస్తాం. కానీ యవనస్తులంగా దేవుని వాక్యంలో మనం బాగా ఎదగాలి. అయితే ఒక మంచి సలహా ఇచ్చాడు, సత్యవాక్యమును సరిగా విభజించటం నేర్చుకో. ఈ మాటలు ఇంకొక చోట కూడా కనపడతాయి. యాకోబు పత్రికలో కూడా సత్యవాక్యము, వర్డ్ ఆఫ్ ట్రూత్, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలంటే విభజన చాలా ప్రాముఖ్యమైంది. ఒక కంపెనీ గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఆ కంపెనీ ఆపరేషన్స్ అటు బాగా అర్థం చేసుకోవాలంటే డివిజన్ ముఖ్యమైనది. ప్రొడక్షన్ ఎక్కడుంది, మెయింటెనెన్స్ ఎక్కడుంది, మార్కెటింగ్ ఎక్కడుంది, అదొక మంచి అవగాహన కొరకు డివిజన్. చిన్నప్పుడు మనం మానవ శరీరం గురించి స్టడీ చేసినప్పుడు కన్ను గురించి సపరేట్గా ఉంది, చెవుల గురించి సపరేట్గా ఉంది, గుండె గురించి సపరేట్గా ఉంది, స్కిన్, చర్మం గురించి సపరేట్గా, డిఫరెంట్ డివిజన్స్. ఏదైనా ఒక అంశం మీద బాగా అవగాహన కలిగి ఉండాలంటే డివిజన్ చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం కూడా అలా చక్కని డివిజన్స్ దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. అందుకే బలుల గురించి చెప్పినప్పుడు తల సపరేట్ అన్నాడు, కాళ్ళు సపరేట్ అన్నాడు, ఆంత్రాలు సపరేట్. దేనికి అది డివైడ్ చేసి పెట్టాలి. దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటే మనకు అవగాహన కలిగింది. జలప్రళయం ముందు, జలప్రళయం తర్వాత, ఆదాము పాపం చేయకముందు, పాపం చేసిన తర్వాత, అబ్రహామును దేవుడు పిలవక ముందు, అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత, ఇశ్రాయేలు విమోచించబడక ముందు, విమోచించబడిన తర్వాత, కానాను ప్రవేశం ముందు, కానాను ప్రవేశించిన తర్వాత, రాజరిక వ్యవస్థ రాకముందు, రాజరిక వ్యవస్థ అయిపోయిన తర్వాత, రాజ్యం విడిపోయక ముందు, విడిపోయిన తర్వాత, చక్కగా ఇవన్నీ డివిజన్స్. యేసుప్రభు రాకముందు, యేసుప్రభు వచ్చిన తర్వాత, యేసుప్రభు సిలువేయబడక ముందు, యేసుప్రభు సిలువేయబడిన తర్వాత, ఇది కూడా ఒక మంచి విభజనే. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాకముందు, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఇవన్నీ డిఫరెంట్ డివిజన్స్ దేవుడే మనకు ఏర్పాటు చేసి ఉంచాడు. ఈ యొక్క సమయమందు బైబుల్ చరిత్ర యొక్క 12 సూక్ష్మ భాగాలు. చరిత్ర అనగానే మనకు మనసులోకి వచ్చేది కేవలం 21 పుస్తకాలు మాత్రమే. బైబిల్లో మొత్తం 66 గ్రంథాలు ఉన్నాయి, కానీ 66 గ్రంథాలు చరిత్రను తెలియచేయట్లేదు. గతంలో చాలా అంశాలు మనం ధ్యానం చేశాం. 66 గ్రంథాలు రకరకాల విభజన చేయబడినాయి. 17:5-17 పాత నిబంధన, 5:21 కొత్త నిబంధన. అవి మళ్ళీ నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు. మొదటి 17 పుస్తకాలు చరిత్ర గ్రంథాలు, ఆది కాండం నుంచి ఎస్తేర్ వరకు ఎగ్జాక్ట్గా 17 పుస్తకాలు మనం కనపడుతుంది. ఆ 17 పుస్తకాలని పాత నిబంధన చరిత్ర గ్రంథాలు అంటారు. ఇక మిగిలినవి పద్య భాగం ప్రవక్తల గ్రంథాలుగా ఉన్నాయి.
కొత్త నిబంధనలో 5 పుస్తకాలు మాత్రమే కొత్త నిబంధన చరిత్ర గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యం. కొత్త నిబంధనలో 5 పుస్తకాలు, పాత నిబంధనలో 17 పుస్తకాలు, మొత్తంగా 22 బుక్స్, 22 పుస్తకాలు బైబిల్ యొక్క చరిత్రను తెలియజేస్తుంది. దాదాపుగా 4000 సంవత్సరాల చరిత్ర, ఆదాము నుంచి అపోస్తల కార్యములో జరిగిన, లేకపోతే ఆది కాండం 1వ అధ్యాయం సృష్టి నిర్మాణం నుంచి అపోస్తలైన పౌలు రోమాలో బందీ అవటం, తర్వాత కాలాల్లో యోహాను గారు ఆఖరిలో ప్రకటన గ్రంథం రాయటం, వాటితో కలుపుకుంటే ఇతిమిద్దంగా దాదాపుగా 4000 సంవత్సరాల చరిత్ర బైబిల్ గ్రంథంలో మనకి కనపడుతుంది. ఈ 4000 సంవత్సరాల చరిత్రను మనం ఎలా విభజించుకుంటే బాగుంటుంది అనేది మనం కొంచెం క్లుప్తంగా చూడాలి. బైబిల్ గ్రంథం ఏమి చరిత్ర పుస్తకం కాదు. మన స్కూల్లో సోషల్ స్టడీస్లో హిస్టరీ బుక్ చదివాం, ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఈజిప్ట్ హిస్టరీ, బాబిలోన్ హిస్టరీ, గ్రీక్ హిస్టరీ, సింధు నాగరికత, ఇలాంటి హిస్టారికల్ బుక్ ఏం కాదు. కానీ బైబిల్కి ఒక చరిత్ర ఉంది, బైబిల్కి ఒక హిస్టరీ ఉంది. ఈ ప్రపంచంలో ఏ చరిత్రనైనా నమ్మొచ్చు అంటే అది బైబిల్ చరిత్రను మనం నమ్మొచ్చు అని మనం చెప్పగలం. సహజంగా ఏదైనా ఒక అంశాన్ని స్టడీ చేయాలంటే నీ చరిత్ర ఏంటి చెప్పు అంటారు కదండి. చరిత్ర భాగాలని కనుక మనం విభజన చేసుకోగలిగితే బైబిల్ మీద దాన్ని అవగాహన చేసుకోవటానికి అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనకి అర్థమవుతుంది. అందుకని బైబిల్ పుస్తకాల్ని ముఖ్యంగా 3 భాగాలుగా డివైడ్ చేశారు. చరిత్ర గ్రంథాలు, పద్య భాగం, న్యూ టెస్టిమెంట్లో వాటికి సమాంతరంగా పత్రికలు మనకు కనపడతాయి. ఇక 3వది ప్రవచన భాగం. పాత నిబంధనలో 17 ప్రవక్తల గ్రంథాలు, కొత్త నిబంధనలో 1 ప్రవక్తల గ్రంథం. మొత్తంగా 3 భాగాలుగా జనరల్గా చెప్పవచ్చు. హిస్టరీ, ఈవెంట్స్. పద్య భాగం ఎక్స్పీరియన్సెస్, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. పత్రికలు అనుభవాలను తెలియజేస్తుంది, ఎక్స్పీరియన్సెస్. ఇక ప్రవక్తల గ్రంథాలు అయితే ఎక్స్పెక్టేషన్స్, జరగబోయే విషయాలు. కాబట్టి 3 E's బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈవెంట్స్ చరిత్ర గ్రంథాలు, ఎక్స్పీరియన్సెస్ ప్రవక్తల గ్రంథాలు, ఎక్స్పెక్టేషన్స్ ప్రవచన భాగం. అయితే ఈ సమయం అందు మనం చరిత్ర గ్రంథాలు మాత్రమే మనం చూస్తున్నాం. మొత్తంగా 12 భాగాలుగా మనం దీన్ని చూడవచ్చు. పాత నిబంధన 9 భాగాలు, కొత్త నిబంధన 3 భాగాలుగా, మొత్తం 12 పార్ట్స్. బైబిల్లో 12 అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. 7 ఎక్కువగా మనకు కనపడతాయి. 7 భూలోక సంబంధమైన పరిపూర్ణతను తెలియజేస్తే 12 పరలోక సంబంధమైన పరిపూర్ణతను తెలియజేస్తుంది. కాబట్టి 12 అనేది న్యూమరికల్గా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే భక్తులు ఆయా శతాబ్దాల్లో చక్కగా ఈ యొక్క స్టడీస్ చేసేసి ఎక్కువ మంది 12 భాగాలుగా వివరించారు, ఉదాహరించారు. పాత నిబంధనలో 9 భాగాలు మనం చూడొచ్చు. అంటే ఆది కాండం నుంచి ఎస్తేరు వరకు ఉన్న ఆ 17 పుస్తకాల చరిత్రని మనం దాదాపుగా 9 భాగాలుగా మనం వివరించుకోవచ్చు. అలానే కొత్త నిబంధనలో 3 భాగాలుగా సువార్తలు, ఆ సువార్తల తర్వాత ఉండే ఆ పత్రికలు, వాటి కాలాలను కూడా మనం తీసుకుంటే మొత్తం మనం 12 భాగాలుగా మనం తీసుకుంటాం. అయితే న్యూ టెస్టిమెంట్లో ఒకటి మనం గమనించాలి. వాస్తవానికి అపోస్తల కార్యములు, సువార్తలు ఆ కాలాల్లోనే పత్రికలు కూడా రాయబడినాయి. కాబట్టి ఒకేసారి న్యూ టెస్టిమెంట్గా కూడా 3 భాగాలుగా మనం చెప్పుకుంటున్నాం. పాత నిబంధన ఇంకా మీకు కావాలి అనుకుంటే 3600 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది. 3600 years తెలియజేస్తుంది. మరి 4000 సంవత్సరాలు అంటున్నారు ఏంటి బ్రదర్ అనవచ్చు మీరు. ఒకసారి మలాకీ గ్రంథం తీసి మీరు చూడండి, మీకు ఒక బ్లాంక్ పేపర్ కనపడుతుంది, వైట్ పేపర్, ఖాళీ పేపర్ కనపడుతుంది. ఎలాంటి అక్షరాలు ఉండవు. ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి ఒక బ్రేక్, ఒక గ్యాప్ వచ్చింది. దేవుడు మానవుడితో మాట్లాడటం మానేశాడు. దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడటం మానేశాడు. దేవుడు ప్రవక్తలను పంపించి సందేశాలు ఇవ్వటం మానేశాడు. దాన్ని మౌన కాలం అని బైబిల్ పండితులు అన్నారు. సైలెంట్ పీరియడ్. దాదాపుగా 400 years ఉంది. మలాకి టు మాథ్యూ 400 years గ్యాప్ ఉంది. ఇమ్మీడియట్గా వెంటనే
యేసుప్రభు జననం, ఆయన శిలువ మరణం, అపోస్తలు, అది దాదాపుగా 100 years హిస్టరీ. టోటల్గా రౌండ్ ఫిగర్గా చెప్పుకోవాలంటే 4000 years ఆఫ్ బిబ్లికల్ హిస్టరీ. యేసుప్రభు వారి నుంచి ఇప్పుడు వరకు 2000 సంవత్సరాలు, అంటే మొత్తంగా 6000 years హిస్టరీ. కన్ఫ్యూజ్ పడద్దు. కొంతమంది ఇంకొంచెం ఎక్కువ ఉంది అన్నా ఓకే, అది పెద్ద మనకి అప్రస్తుతం. ఒక 10 years, 100 years, 200 years, 300 years ఎక్కువ ఉన్నా కూడా మనకి ఆ యొక్క డివిజన్స్ చాలా ప్రాముఖ్యం. ఆదాము నుంచి అబ్రహాముకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుంచి దావీదుకు 1000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసు ప్రభు వారికి 1000 సంవత్సరాలు, యేసు ప్రభు వారి నుంచి నేటికి 2000 సంవత్సరాలు. ఇంకా మీరు బాగా అందులో అర్థం చేసుకోవాలంటే ఆదాము నుంచి నోవాహుకి 1500 సంవత్సరాలు, నోవాహు నుంచి అబ్రహాముకి 500 సంవత్సరాలు, అబ్రహాము నుంచి మోషేకు 500 సంవత్సరాలు, మోషే నుంచి దావీదుకి 500 సంవత్సరాలు, దావీదు నుంచి ఇర్మియాకి 500 సంవత్సరాలు, ఇర్మియా నుంచి యేసు ప్రభు వారికి 500 సంవత్సరాలు, యేసు ప్రభు వారి నుంచి మార్టిన్ లూథర్ వరకు 1500 సంవత్సరాలు, మార్టిన్ లూథర్ నుంచి నేటి వరకు 500 సంవత్సరాలు. ఈ చిన్న డివిజన్ మనకెంతో ఉపయోగపడుతుంది. పాత నిబంధనలో ఉన్న 9 భాగాలేంటో జస్ట్ మీకు నోట్స్ రూపంలో ఇవ్వబడుతుంది. మనం వాటిని వివరించుకోవట్లేదు, కానీ జస్ట్ అవి మనసులో ముద్రించుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేయాలంటే ఒక పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఒక నెల ఫస్ట్ పార్ట్ మీద బాగా చదివి పట్టు సాధించాలి. అందులో దేవుని యొక్క మనసు ఏంటో, దేవుడు చెప్పే విషయాలేంటో ఆకలింపు చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, పార్ట్స్గా డివైడ్ చేసుకుని చదువుకోవటం చాలా మంచిది. చాలా మంది కీర్తనలే సంవత్సరం అంతా చదువుతారు, కొంతమంది సామెతలే సంవత్సరం చదువుతారు, కొంతమంది పర్టికులర్గా గాస్పెల్సే చదువుతూ ఉంటారు. ఇక ఇయర్ అంతా అదే, కానీ ఒక సిస్టమేటిక్గా డివైడ్ చేసుకుని సత్యవాక్యం సరిగా డివిజన్ చేసుకుని చదువుకోవటం చాలా మంచిది. మొట్టమొదటి దశ ప్రాథమిక దశ అంటారు, ఫౌండేషనల్ స్టేజ్. బైబిల్లో దేనికైనా ఫౌండేషనల్ స్టేజ్ లేకపోతే మూల సూత్రాలు, మూల సత్యాలు ఎక్కడుండి అంటే వెంటనే చెప్పాలి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు సుమారుగా 2000 సంవత్సరాలు మనకు అర్థమవుతుంది. ఆ 11 chapters, 2000 years early history of mankind from Adam to Abraham. 11వ అధ్యాయం 26వ వచనంలో అబ్రహాం అనే వ్యక్తి, ఆ పేరు మనకు కనపడుతుంది. కాబట్టి ఒక ఫిగర్, రౌండ్ ఫిగర్గా ఆడమ్ టు అబ్రహాం 2000 years హిస్టరీ. ఇది మొట్టమొదటి దశ. ఈ 2000 సంవత్సరాల్లో ఏం జరిగింది చెప్పండి అంటే 4 సూక్ష్మ భాగాలుగా చెప్పచ్చు. మొదటి 2 అధ్యాయాలు క్రియేషన్, సృష్టి నిర్మాణం. 3, 4, 5 అధ్యాయాలు కరప్షన్, పాప ప్రవేశం, మానవ పతనం. 6, 7, 8, 9, 10 అధ్యాయాలు కండెమ్నేషన్, దేవుని తీర్పు, జలప్రళయం. దేవుని తీర్పు, జలప్రళయం. 11వ అధ్యాయంలో బాబేల్ నిర్మాణం, భాషల తారుమారు, కన్ఫ్యూజన్. 4 C's, క్రియేషన్, కరప్షన్, కండెమ్నేషన్ అండ్ కన్ఫ్యూజన్. అంతేకాకుండా 4 భక్తులు మనకు కనపడతారు, ఆదాం, హేబేల్, హానోకు, నోబాహు. ఈ 4 కీ పర్సన్స్ ఫస్ట్ పార్ట్లో కనపడతారు. ఫౌండేషనల్ ట్రూత్స్, అనేకమైన పునాది సూత్రాలు, మూల సత్యాలు ఉంటాయి. వారెన్ వీల్స్బీ అనే దైవజనుడు ఈ 11 అధ్యాయాల మీదే ఒక చిన్న టైటిల్ పెట్టాడు, బీ బేసిక్ అని పెట్టాడు. బీ బేసిక్, మూల సత్యాలు తెలుసుకో. మన కంటికి 11 అధ్యాయాలాగే కనపడుతున్నాయి, కానీ అవి చాలా గంభీరమైన సత్యాలు అందులో ఉన్నాయి. అందులోకి నేను వెళ్ళట్లేదు, కానీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఏ విధంగా మానవ జాతులు, భాషలు ఆరంభమైనవి, పాపం ప్రవేశించింది. అసలు ఆది కాండం ఒక శ్రేష్టమైన పుస్తకంగా మనం చూడొచ్చు. సెకండ్ పార్ట్, 2వ పార్ట్ మనం చూద్దాం. ఆది కాండం 12వ అధ్యాయం నుంచి ఆది కాండం చివరి వరకు సెకండ్ పార్ట్. ఇక దాదాపుగా ఈ అధ్యాయాలన్నీ పితరుల యుగం లేకపోతే పితరుల దశ అంటారు, పేట్రియార్కల్ స్టేజ్. ఇక్కడ కూడా మనకు 4 చక్కగా కనపడతారు. ఇది దాదాపుగా 350 సంవత్సరాల చరిత్రను మనకు తెలియజేస్తుంది. అబ్రహాము చరిత్ర, నెక్స్ట్ ఇస్సాకు చరిత్ర,
నెక్స్ట్ యాకోబు చరిత్ర, నెక్స్ట్ యోసేపు చరిత్ర. చక్కగా నలుగురు గురించిన సూక్ష్మమైన విషయాలు పరిశుద్ధాత్ముడు కేటాయించాడు. వారికి ఉన్న అవినాభావ సంబంధాన్ని అక్కడ మనం చూడవచ్చు. 350 సంవత్సరాలు మొత్తంగా ఓల్డ్ టెస్టమెంట్లో జెనసిస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హిస్టరీ పరంగా లెంగ్తీ బుక్. దేవుడు దానికి కేటాయించిన అధ్యాయాలు 50, కానీ దాని కొరకు ఇవ్వబడిన నిడివి 2350 సంవత్సరాలు. అది ఒక జోక్ కాదండి, అది రియాలిటీ. అందుకే ఆది కాండాన్ని ఎన్నిసార్లు మనం చదివినా, ఎన్నిసార్లు దాన్ని ధ్యానం చేసినా ఫ్రెష్గా, తాజాగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. అనేక విషయాలు అందులో మనం చూడవచ్చు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మనం గత కాలాల్లో మరి ఆనాటి భక్తులు నేటి భక్తులకు ఇచ్చే సవాళ్ళు ఏంటని కూడా మనం ధ్యానం చేశాం. అబ్రహాము బబులోను దేశం నుంచి ఆరంభించబడటం, యోసేపు ఈజిప్ట్ దేశంలో ముగించబడటం మనం చూడవచ్చు. సో ఈ 2 పార్ట్స్ని మనం చెప్పుకుంటే ఈడెన్ టు ఈజిప్ట్ అని మనం చెప్పవచ్చు. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదివితే యోసేపు మరణం, యోసేపును సుగంధ ద్రవ్యాలతో అలంకరించి ఈజిప్ట్లో ఒక శవ పేటికలో యోసేపును వారు ఉంచటం మనం చూస్తున్నాం. ఈడెన్ టు ఈజిప్ట్ అని మనం చెప్పవచ్చు. సో 1 by 1, స్టెప్ బై స్టెప్ చక్కగా ఈ 2 భాగాలుగా మనం స్టడీ చేయొచ్చు. ఆది కాండం యొక్క స్పెషాలిటీ అదే. ఇందాక మీకు చెప్పాను, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో 2350 సంవత్సరాలు అంటే కనీసం మరి దాదాపుగా 1/3 కంటే ఎక్కువగా, 1/3 కంటే ఎక్కువ చరిత్ర ఆది కాండంలోనే గడిచిపోయింది. అలా కాకుండా బైబుల్ చరిత్ర 4000 సంవత్సరాలు. కన్ఫ్యూజ్ పడొద్దు. మానవ చరిత్ర 6000 సంవత్సరాలు అయితే బైబుల్ చరిత్ర 4000 సంవత్సరాలు. ఆ 4000 సంవత్సరాల్లో సగం కంటే ఎక్కువ ఇయర్స్ ఆది కాండంలో గడిచిపోయింది. 2350 సంవత్సరాలు. కాబట్టి జెనసిస్ అనేది మనం చాలా క్లారిటీగా, క్లియర్గా మనం చదవాలి. ఎంత ఆ యొక్క హిస్టారికల్ భాగాలు, ఏ విధంగా దేవుడు ఆ యొక్క మూమెంట్స్ చేస్తూ వచ్చారు. ప్లేసెస్, ఆ యొక్క మూమెంట్స్ చాలా ప్రాముఖ్యమైనది. ఒక రకంగా ఆది కాండంలో అంతా మనకి రుయన్, నాశనమే కనపడింది. పాప ప్రవేశం కనపడుతుంది, ఫాల్, ఫ్లడ్, ఫైర్, సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఫైర్. ఆది కాండ ముగింపులు ఫ్యామిన్, దేవుడు కరువు. కాబట్టి జెనసిస్ అంత రుయన్. ఈ రుయన్స్లో నుంచే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేశాడు. కాబట్టి జెనసిస్ మనం క్లుప్తంగా 2 భాగాలుగా మనం తీసుకుంటే చాలా మంచిది. పార్ట్స్గా స్టడీ చేయటం. దేవుడు ఎందుకు అబ్రహామును ఎన్నుకున్నాడు? ఇస్సాకు ఒక్కడే ఎందుకు కుమారుడయ్యాడు? యాకోబుకి 12 మంది ఎందుకు అయ్యారు? 12 మంది, 12 గోత్రాలు, వారి యొక్క విషయాలు చక్కగా చెప్పబడ్డాయి. ఇక ముగింపులో యోసేపు చరిత్ర, చివరికి యోసేపు ఈజిప్ట్కి వెళ్ళటం, అమ్మబడటం, మొత్తం స్టోరీ అంతా, టోటల్ స్టోరీ ఈజిప్ట్లో కాన్సన్ట్రేట్ అవడం మనం చూస్తున్నాం. దాని కొనసాగింపుగా 3rd పార్ట్ మనం చూద్దాం. 3rd స్టేజ్. 3rd స్టేజ్లో దీన్ని నిర్గమనమ దశ అంటారు. ఎక్సోడస్ స్టేజ్. ఎక్సోడస్ అంటే బయటికి రావటం, ఎగ్జిట్ అని చెప్పవచ్చు. ఇశ్రాయేల్ యొక్క మకాం. యోసేపును బట్టి 70 కుటుంబాల వారు ఈజిప్ట్కి వెళ్తాం. దాదాపుగా 200 సంవత్సరాల్లో వారు విస్తారంగా వృద్ధి పొందటం. ఆ మాటలు మనకు చక్కగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. వారు వృద్ధి చెందారు, విస్తరించి ప్రబలిరి. ఆ మాట ఇచ్చాడు కాబట్టి మనం కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. 70 కుటుంబాలు అన్ని వేల మంది అయ్యారా, అన్ని లక్షల మంది అయ్యారని మనం కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. అక్కడ క్లియర్గా చెప్పబడింది. అపోస్తలుల 7వ అధ్యాయంలో కూడా స్టెఫెన్ తన ప్రసంగంలో వారు విస్తరించి ప్రబలారన్నారు. అలానే ద్వితీయోపదేశ కాండంలో మోషే కూడా తెలియజేస్తూ నక్షత్రాల వరే మీరు వృద్ధి చెందారన్నాడు. ఈ ప్రపంచమంతలో ఉన్న జాతులన్నిటిలో ఒక జాతి యొక్క జనాభాను దేవుడు నియంత్రిస్తూ వచ్చాడు. రాజుల గ్రంథాలు కూడా మీరు చదువుతుంటే ఆ దినముల్లో యెహోవా ఇశ్రాయేలు సంఖ్యను తగ్గించనారంభించను. తగ్గించగలడు, హెచ్చించగలడు. ఒక జాతి మీద కంట్రోల్ పెట్టాడు దేవుడు. అందుకనే ఆ యొక్క ఈ నిర్గమన దశలో మనకి నిర్గమకాండం నుంచి
ద్వితీయోపదేశ కాండం వరకు మనకు కనపడుతుంది. ఈ 4 books ఈ 3rd స్టేజ్లో మనకు కనపడుతుంది. ఎక్సోడస్ అన్నది 320 సంవత్సరాలు. ఇందులో దాదాపుగా 120 సంవత్సరాలు మోషే జీవితమే మనకు కనపడుతుంది. నిర్గమాకాండ 2వ అధ్యాయంలో మోషే పుట్టుక మనకు ఆరంభమైతే, ద్వితీయోపదేశ కాండ 34వ అధ్యాయంలో మోషే బరియల్, ఫ్రమ్ హిస్ బర్త్ టు బరియల్. 2వ అధ్యాయం నుంచి నిర్గమాకాండ 2వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం చివరి వరకు 120 సంవత్సరాల చరిత్ర ఉంటే, ఇక 200 సంవత్సరాల చరిత్ర మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. టోటల్గా 320 years మనకు కనపడుతుంది. ఏ విధంగా దేవుడు ఈజిప్ట్లో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను కానాను బోర్డర్ వరకు తీసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈజిప్ట్ బోర్డర్ నుంచి కానాను బోర్డర్కు మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు, లక్షల మంది కాల్బలం, స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎంత ఉత్సాహంతో వారు ఈజిప్ట్ నుంచి విమోచించబడ్డారు. వారి యొక్క ప్రయాణాలు, వారి యొక్క బలులు, వారు దేవుని పట్ల ఎలా వ్యవహరించాలి, ఆ విషయాలు చక్కగా నిర్గమాకాండం, లేవియాకాండం, నిర్గమాకాండం రిడెంప్షన్, విమోచన అంశాలు అందులో ఉంటాయి. లేవియాకాండంలో రిలేషన్షిప్, దేవునితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండాలి, ఎక్కువగా సాక్రిఫైసెస్ అందులో మనకు చూడొచ్చు. ఇక సంఖ్యాకాండంలో వారి ప్రయాణం అంతా పిలిగ్రిమ్స్గా ఉంటారు. అందులో వారి యొక్క రెబలియన్, వారి యొక్క తిరుగుబాటు, వారి సనుగులు, దేవుడు ఏ విధంగా వారిని శిక్షించాడు మనం చూస్తున్నాం. ఇక ద్వితీయోపదేశ కాండంలో మోషే ఆఖరిగా ఫేర్వెల్ మెసేజెస్ ఇచ్చాడు. ఆ నెబో కొండ మీదకి ఎక్కాడు. 120 సంవత్సరాల వయసులో ఆయన కాళ్ళు సత్తుబా తగ్గలేదు, కంటి చూపు మందగిల్లలేదు. గద్గద స్వరముతో కొన్ని లక్షల మందికి 5 మెసేజెస్ చెప్పాడు. లాస్ట్లో 2 క్లుప్తమైనవి, కానీ ఆ యొక్క సందేశాల సారాంశమే ద్వితీయోపదేశ కాండం. ఈ 3rd పార్ట్ మొత్తాన్ని మనం ఎక్సోడస్ స్టేజ్ అంటారు. నిర్గమము దశ అంటే ఈజిప్ట్ బోర్డర్ నుంచి కానాన్ బోర్డర్కి వారు ప్రయాణం చేశారు. వాస్తవానికి 11 days, ఇంకా చెప్పాలంటే 40 days పట్టొచ్చు, కానీ వారికి 40 years పట్టినట్టుగా మనం చూడవచ్చు. ఎక్కువ కాలం ఒకే చోట వాళ్ళు ఉండిపోయారు. ఇక 4వ దశ విజయ దశ, కాన్క్వెస్ట్ స్టేజ్. విజయవంతంగా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కానాన్ని స్వతంత్రించుకున్నారు. అందులోకి ఎంట్రీ అవటం మొదటి 5 అధ్యాయాల్లో వారు యోర్దాను దాటుకుని కానాన్లో ప్రవేశించటం, 31, 32 రకాల శత్రువుల్ని ఓడించటం, తద్వారా ఆ యొక్క భూమిని స్వాధీనపరచుకోవటం. 13వ అధ్యాయం నుంచి యెహోషువ గ్రంథంలో భూమిని ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారు ఆ విషయాలు చక్కగా చెప్పబడ్డాయి. ఇక చివరిలో యెహోషువ గారు ఫేర్వెల్ మెసేజ్ ఇచ్చాడు. మీరు ఎవరిని పూజిస్తారో పూజించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను పూజిస్తాను. ఇప్పటికి కూడా ఆ యొక్క యెహోషువ పలికిన మాట అనేక మంది కుటుంబాలకి ఒక ఆశీర్వాదకరమైన ఒక స్టేట్మెంట్గా మిగిలిపోయింది. 24వ అధ్యాయం చదవండి. ఆఖరిలో యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన మాట మనం చూస్తున్నాం. 110 years బతికాడు. అందులో ఆఖరి 25 yearsలో యెహోషువ గ్రంథంలో ఉన్న విషయాలు జరిగినట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది, కానీ యెహోషువ ఆధ్వర్యంలో ఇంకా 5 సంవత్సరాలు యోర్దాను దాటి స్వాధీనపరచుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ప్లస్ యెహోషువ నాయకుడుగా 20 years ఉన్నాడు. సో మొత్తంగా 25 years హిస్టరీ. దీన్ని ఇశ్రాయేల్ చరిత్రలో విజయాల గ్రంథముగా అంటారు, బుక్ ఆఫ్ విక్టరీస్. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో విజయవంతమైన జీవితం జీవించాలంటే తప్పనిసరిగా యెహోషువ గ్రంథాన్ని చదవాలి. కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక యెహోషువ గ్రంథానికి పోలికగా భక్తులు వర్ణిస్తున్నారు. దానికి కారణం యెహోషువ అన్ని విజయాలు పొందటానికి కారణం దేవుని వాక్యం పట్ల యెహోషువకున్న విధేయత మనం చూస్తున్నాం. ఆరంభంలోని దేవుడు ఒక సీక్రెట్ యెహోషువకు తెలియజేశాడు. యెహోషువ, ధర్మశాస్త్రం కుడికి కానీ ఎడమకు కానీ తొలగదు, దాని ప్రకారం నువ్వు చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. సక్సెస్ అనే మాట బైబిల్లో ఫస్ట్ టైం అక్కడే ఉపయోగించబడింది. దేవుని వాక్యానికి ఎప్పుడైనా విధేయత చూపిస్తే మన ఆత్మీయ జీవితంలో మనం విజయవంతమైన జీవితాన్ని జీవిస్తామని యెహోషువ గ్రంథం తెలియజేస్తుంది. ఇది 4th డివిజన్గా మనం చూడొచ్చు, విజయ దశ. 5వ దశకు వచ్చాం. నెక్స్ట్ ఇమీడియట్గా మనకు బైబిల్ గ్రంథంలోనే కనపడుతుంది. న్యాయాధిపతులు అనే పేరుతో మనకు కనపడుతుంది. దాన్ని న్యాయాధిపతుల కాలంగా మనం
చూడవచ్చు. 5th వన్ జడ్జెస్ స్టేజ్, న్యాయాధిపతుల కాలం. ఇది దాదాపుగా 350 సంవత్సరాలు గడిచింది. 340 సంవత్సరాల చరిత్ర ఉంది. న్యాయాధిపతుల గ్రంథము మరియు రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం కూడా చదివితే న్యాయాధిపతులు ఏలిన కాలము అనే మాట మనం చూడొచ్చు. అలాంటి సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం 8వ అధ్యాయం వరకు సౌలు గారు రాజుగా పట్టాభిషేకం పొందేంత వరకున్న ఈ టోటల్ పార్ట్ని న్యాయాధిపతుల కాలముగా, జడ్జెస్ పీరియడ్గా వర్ణించారు. ఎందుకన్నా న్యాయాధిపతులు అంటే అప్పటికి మరి యెహోషువ కాలంలో 12 గోత్రాల వారికి, ఏ ఇంటి వారికి ఆ ఇంటి వారికి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయబడింది, కానీ అంత ఏకీకరణ కాలేదు, యునైటెడ్గా లేరు. ఏ గోత్రానికి ఆ గోత్రం వారు సపరేట్గా ఉన్నారు. కాబట్టి గోత్రాలు వారు చేసిన పనులను బట్టి, ఉదాహరణకి యోధా గోత్రం తప్పు చేస్తే యోధా గోత్రానికి దగ్గర ఉన్న శత్రువుకి దేవుడు అప్పగించాడు. దాను గోత్రం తప్పు చేస్తే దాను గోత్రానికి దగ్గరలో ఉన్న శత్రువుకు దేవుడు అప్పగించాడు. మనుషే గోత్రం వారు తప్పు చేస్తే మనుషే గోత్రం వారి దగ్గరలో ఉన్న శత్రువుకు అప్పగించాడు. మీరు బైబిల్ మ్యాప్ తీసి చూస్తే 7 రకాల శత్రువులు ఉన్నారు. ఫిలిస్తీన్లు ఉన్నారు, అమ్మోనీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తా వచ్చారు. అప్పటికింకా వారి మీద రాజు లేడు. నో కింగ్ అనే మాటతో ముగించబడుతుంది. రాజు లేడు. దాదాపుగా 14 మంది న్యాయపతులు మనకు కనపడతారు. అందులో 7 గురించిన వివరణలు ఉన్నాయి, మిగిలిన వారి గురించిన పేర్లు ఉన్నాయి. కానీ వారు ఏం చేశారో మనకు తెలియదు. వారు ఏ విధంగా శత్రువులను ఓడించారు ఆ విషయాలు మనం చూడొచ్చు. ఈ యొక్క న్యాయపతుల కాలాన్ని 4 భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. 4 భాగాలుగా మనం చెప్పవచ్చు. పాపం చేయటం, శిక్షను అనుభవించటం, పశ్చాత్తాప పొందటం, విడుదల పొందటం. ఇదే మాటి మాటికి న్యాయపతుల కాలాల్లో మనకు జరిగింది. అందుకే ఆ మాట ఎక్కువగా రాయబడింది. వారు పశ్చాత్తాపడి యెహోవా నామమున ప్రార్థన చేయగా అనే మాట ఉంటుంది. 7 times, 7 సార్లు వారు పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తున్నాం. సిన్, పాపం. సఫరింగ్, శ్రమలు పొందటం. సప్లికేషన్, ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటం. సాల్వేషన్, రక్షణ అనుగ్రహించబడటం. పాపం చేయటం అంటే వారు చేసిన అబద్ధాలు, దొంగతనాలు కాదు, కానీ చుట్టూ ఉన్న విగ్రహాలను హత్తుకున్నారు, ఆయా దేవతలను పూజించారు. కాబట్టి ఆ టోటల్ పార్ట్ అంతా సమూయేలు ఆఖరి న్యాయాధిపతిగా ఉన్నాడు. మొట్టమొదటి న్యాయాధిపతి మనకి 2-3 అధ్యాయాలు మనకు కనపడ. ఒత్నియేలు ఆరంభంతో సమూయేలు వరకు న్యాయాధిపతి. చక్కగా ఏ న్యాయాధిపతి ఎంతకాలం ఉన్నాడు అవన్నీ ఇతిమితంగా మనం చూసుకుంటే 340 years మనకు కనపడుతుంది. జడ్జెస్ పీరియడ్ అని మనం చూడొచ్చు. ఈ కాలంలోనే ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక షార్ట్ స్టోరీ మనకు కనపడుతుంది. రూతు స్టోరీ చాలా ప్రాముఖ్యమైనది. ద స్వీటెస్ట్ అండ్ ద షార్టెస్ట్ బుక్ ఇన్ ద బైబుల్ అని దానికి బైబిల్ పండితులు వర్ణించారు. 4 అధ్యాయాలు చక్కగా మనం చూడొచ్చు. ఇలాంటి శిక్షా కాలంలో, దేవుడు క్రమశిక్షణ కాలంలో ఒక కృప కలిగిన ఒక గ్రేస్ఫుల్ స్టోరీ రూతు గ్రంథాలు మనం చూస్తాం. ఆ విషయంలోకి మనం వెళ్ళట్లేదు, కానీ 5వదిగా జడ్జెస్ పీరియడ్ మనం చూస్తున్నాం. ఇది దాదాపుగా 340 years. జడ్జెస్ అయిపోయిన తర్వాత మాకు ఒక రాజు కావాలి అని కోరుకున్నాం. మ్యాన్స్ చాయిస్, మాకు ఒక రాజు కావాలి. సమూయేలు దిగులు పడ్డాడు, బాధపడ్డాడు, ప్రార్థించాడు. యెహోవాయా మీకు రాజయ్యా, మీకు రాజు కావాలంటే అందరికి రాజులు ఉన్నారు, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలంటే సరే మీరు కోరుకుంటున్నారు కాబట్టి మ్యాన్స్ చాయిస్, మీ చాయిస్గా ఎత్తరి ధనవంతుడు బలవంతుడైన సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత అసలు దేవుడు ఎన్నుకున్న రాజు దావీదు మనకు కనపడతాడు. దావీదు మ్యాన్స్ చాయిస్. అందుకని చక్కగా జడ్జెస్ నో కింగ్. 1 Samuel మ్యాన్స్ కింగ్, 2 Samuel గాడ్స్ కింగ్. సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు పరిపాలన కనపడింది. ఈ టైంలోనే దావీదు ఇంట్రొడ్యూస్ చేయబడటం, దావీదు అభిషేకించబడటం, దావీదు తరం పడటం. సమూయేలు మొదటి గ్రంథం ఆఖరిలో సౌలు చనిపోవటంతో నెక్స్ట్ రాజు దావీదు అవుతాడు. దావీదు ఒక 40 years, దావీదు యొక్క రాజరికం, రాజ్యం, దానికి సంబంధించిన విషయాలు సమూయేలు 2వ గ్రంథం అంతా మనకు కనపడింది. తర్వాత రాజుల మొదటి గ్రంథం మొదటి 10 అధ్యాయాలు దావీదు కుమారుడైన సొలొమోన్. చక్కగా 3
40 సంవత్సరాలు పరిపాలన చేశారు. సౌలు 40 years, దావీదు 40 years, సొలొమోన్ 40 years, 120 years. యునైటెడ్ కింగ్డమ్ 12 గోత్రాలకి ఒకడే రాజుగా. కాకపోతే ఒక చిన్న తేడా ఉంది. సౌలు బెన్యామీన్ గోత్రికుడు కాబట్టి గిబియో పట్టణాన్ని తీసుకుని రాజధానిగా కొంతకాలం ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడు. గిబియో పట్టణం, అందుకే మనకు కనపడింది గిబియో, లేకపోతే గిబియోన్ ఇంకో చోట మనం చూడవచ్చు. కానీ ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడు, యెరూషలేమును కోటగా నిర్మించాడు, ఒక ఫోర్ట్ ఏర్పాటు చేశాడు. దాన్ని దావీదు పురం అన్నారు, దాన్ని ఆసరాగా. ఇక ఇశ్రాయేల్ చరిత్రలో యెరూషలేమే కింగ్డమ్, ఒక క్యాపిటల్ సిటీగా ఉంది. ఈనాడు ఇజ్రాయెల్ జాతికి కూడా క్యాపిటల్ సిటీ అది. రేపు యేసు ప్రభు యొక్క పరిపాలనలో కూడా ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేమే క్యాపిటల్ ఉండబోతుంది. ప్రపంచ సెంటర్ ఇది, నడిబొడ్డు అండి, జంక్షన్, 3 ఖండాల జంక్షన్ అది. ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం యొక్క ఇంటర్ జంక్షన్. దేవుడు ప్రణాళికలో యెరూషలేం ఏర్పాటు చేయటం, షాలోమ్ సమాధాన పట్టణంగా అది పేరుంది. ప్రస్తుతానికి అసమాధానం, రెబలియన్, యుద్ధాలు అక్కడ ఉన్నాయి. కానీ సమాధానాధిపతి వచ్చినప్పుడు సమాధానం. కాబట్టి ఈ ముగ్గురిని ఐక్యరాజులుగా మనం చెప్పవచ్చు. కాబట్టి 6th పీరియడ్ యునైటెడ్ కింగ్డమ్. 7th పీరియడ్ వస్తున్నాం చూడండి ఒకసారి. 7th పీరియడ్ దానికి ఆపోజిట్ యునైటెడ్ కానీ డివిజన్ మనకు కనపడుతుంది. డివైడెడ్ కింగ్డమ్, విభాగించబడిన రాజుల కాలం. సొలొమోను కాలం తర్వాత నెక్స్ట్ వచ్చే పరిపాలన అంతా డివైడెడ్ కింగ్డమ్గా మనం చూడొచ్చు. సొలొమోను కుమారుడైన రెహబాముతో ఈ యొక్క రాజ్యం విడిపోవటం మనం చూస్తున్నాం. తర్వాత అధ్యాయాలు మనం చదివితే దేవుడు అంటాడు, నేనే విడదీశాను, జరిగినది నా వల్లనే జరిగింది. డివిజన్ దేవుడే చేశాడు. కారణం ఏంటంటే యోధా గోత్రాన్ని మిగిలిన గోత్రాలతో సపరేట్ చేయాలనుకున్నాడు. యోధా గోత్రం చాలా ప్రాముఖ్యమైనది. కారణం మెస్సయా వచ్చే గోత్రం యోధా గోత్రం కాబట్టి దేవుడు యోధా గోత్రం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మిగిలిన గోత్రాలతో యోధా గోత్రాన్ని సపరేట్ చేశాడు. సపరేట్ చేయటమే కాకుండా దానికి మరొకటి యాడ్ చేశాడు, బెన్యామీన్ గోత్రం. ఈ 2 గోత్రాలు కలిపి ఒక దేశంగా ఉన్నాయి, మిగిలిన 10 గోత్రాలు మరొక దేశంగా ఉన్నాయి. అట్లా 2గా విడిపోవటం ఎవరి పరిపాలన వారి. అందుకే ఆ యొక్క రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం మనం చదువుతుంటే ఈ మాట మనకు పదే కనపడింది. ఇశ్రాయేలు రాజు అయినా అనే మాట, యూదా రాజు అనే మాట మనకు కనపడుతుంది. ఏం కన్ఫ్యూజ్ పడద్దు, నాకేం అర్థం కాలేదని అనుకోవాల్సిన పని లేదు. స్లోగా చదవండి. ఇశ్రాయేలు రాజు అయినా అనే పేరు ఉంటుంది, అది 10 గోత్రాల రాజు కింద వేయండి. యోధా రాజు అంటే 2 గోత్రాల కింద. అలా మీరు జాగ్రత్తగా కౌంట్ చేస్తే యోధా రాజులు 19 మంది కనపడతారు, ఇశ్రాయేల్ రాజులు 19 మంది కనపడతారు. మరొక స్త్రీ కూడా మనకి కనపడింది. కానీ జనరల్గా 19+19గా గుర్తుపెట్టుకోండి. ఈ విభాగించబడిన రాజుల కాలం మొత్తం 320 సంవత్సరాలు. 300 మీరు అక్కడ నోట్ చేయబడిన దాన్ని చూసుకోండి. దాదాపుగా కొంచెం 350 రావచ్చు, 340 అలా కూడా రావచ్చు. కానీ అందుకే చక్కగా పలానా రాజు పలానా సంవత్సరాలు పరిపాలన చేశాడు, పలానా టైంలో రాజు అయ్యాడు, పలానా టైంలో చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఎందుకు రాయబడింది అదంటే హిస్టరీ, ఇయర్స్ చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఒక బిబ్లికల్ లైన్ ఉండాలి. కాబట్టి వాళ్ళ యొక్క చరిత్రలో రాయబడింది. అయితే ఒక చిన్న తేడా ఉంది. రాజుల మొదటి గ్రంథము, రాజుల 2వ గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథం, ఈ 4 కలిపి మనం చదవాలి. రాజుల గ్రంథాల్లో ఉన్న విషయాలే దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్నాయి. కానీ ఒక చిన్న తేడా ఉంది. రాజుల గ్రంథాల్లో 10 గోత్రాల రాజులు మరియు యోధా గోత్రపు రాజుల గురించి రాయబడి, ఇద్దరి గురించి రాయబడింది. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో మాత్రం యోధా రాజుల చరిత్ర మాత్రమే రాయబడింది. అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గ్రహించాలి. మరలా దేవుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత యోధా రాజుల చరిత్రను దేవుడు మరలా రాయించాడు. అందుకని మనకి దినవృత్తాంతాల గ్రంథాల్లో అదే విషయాలు మనకు ఉంటాయి. రాజుల గ్రంథాల్లో హిస్టారికల్ చరిత్రాత్మకమైన విషయాలు ఉంటే, దినవృత్తాంతాల గ్రంథాల్లో రిలీజియస్ మతపరమైన స్పిరిచువల్ ఆస్పెక్ట్లో దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చూస్తున్నాం. ఇది మొత్తంగా 350 సంవత్సరాల చరిత్రను మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ 8వది మనం చూద్దాం. చూడండి, 8th one చెరకాలం, స్మాల్ పీరియడ్, ఒక చిన్న కాలం మనం చూడొచ్చు. దీన్ని ఎక్సెలిక్ పీరియడ్ అంటారు. ఎక్సైల్, చెరలోకి దేవుడు పంపించాడు.
కేవలం మరి ఈ చెర అనగానే మనకి మనసులో గుర్తుపెట్టుకోవాల్సింది 2 గోత్రాల చెర గురించి మాత్రమే ఎక్కువగా మనం చూస్తున్నాం. ఆల్రెడీ మీకు చెప్పాను, యోధా గోత్రం మీద దేవుడు కాన్సన్ట్రేషన్ చేశాడు కాబట్టి యోధా చెర గురించే ఎక్కువ అవకాశం ఇవ్వబడింది. వాస్తవానికి 10 గోత్రాల వారిని అషూరు దేశానికి పంపించాడు. దాని గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ 2 గోత్రాలకు సంబంధించి మాత్రమే నెక్స్ట్ బైబిల్ అంతా ఈ 2 గోత్రాల్లో అది కూడా యోధా గోత్రం గురించి రాయబడింది. కాబట్టి ఇక దేవుడు ఇప్పుడు ఆ 12 గోత్రాలని 10 గోత్రాలు అందులో 2 గోత్రాలు చేశాడు. 2 గోత్రాల నుంచి 1 గోత్రం మీదే ఆయన మైండ్ పెట్టాడు. కాబట్టి యోధా ప్రజలు అంటే యోధా గోత్రికులు, బెన్యామీను గోత్రికులు చెరలోకి వెళ్ళటం, 70 సంవత్సరాలకు ఉండటం, స్మాల్ పీరియడ్. ఈ కాలంలోనే దానియేలు గారు, ఈ కాలంలోనే ఎహెజ్కేలు కనపడతాడు, ఈ కాలంలోనే ఇర్మియా గారు కొన్ని సంవత్సరాలు మనకి కనపడతారు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన పీరియడ్, ఇది 70-year పీరియడ్. దీని గురించి మనం ఆ యొక్క భాగాలు కూడా మనం స్టడీ చేయొచ్చు. ఈ కాలంలో ఇంకా మీరు ఎక్స్ట్రాగా చదవాలి అంటే దానియేలు గ్రంథంతో పాటు ఎహెజ్కేలు గ్రంథము, అలా ఇర్మియా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇది 70 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా, దానికి ఒక లెక్క కూడా దేవుడు చెప్పాడు. ఇక నెక్స్ట్ 9th మనం చూస్తున్నాం చూడండి, చెర తీరిన కాలం. చెర తీరిన కాలం ఇది చాలా క్లిష్టమైంది. దీని గురించే రానున్న రోజుల్లో మనం అర్థం చేసుకోబోతున్నాం. కరెక్ట్గా 70 years అయిపోయిన తర్వాత దేవుడే జోక్యం చేసుకుని మీ బాకీ అయిపోయింది, నేను 70 సంవత్సరాలు యెరూషలేమును పాడుగా పెట్టాలనుకున్నాను, పాడుగా పెట్టేశాను. ఈ 70 years పీరియడ్ అయిపోయింది కాబట్టి మీరు మీ దేశానికి వెళ్ళిపోవాలి అని వారికి ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. కొరేష్ చక్రవర్తి ద్వారా వారు ఆజ్ఞను పొందుకోవటం, వారు తిరిగి బయలుదేరి రావటం, ఇది 3 విడతలుగా జరిగింది. దానికి సంబంధించి 3 పుస్తకాలు మనకున్నాయి, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. జెరుబ్బాబెల్ నాయకత్వంలో దాదాపుగా 50,000 మంది ఫస్ట్ టైం తిరిగి వచ్చారు. వారు వచ్చిన దాదాపుగా 75-80 సంవత్సరాల తర్వాత ఎజ్రా నాయకత్వంలో దాదాపుగా 1800 మంది, 2000 కంటే తక్కువ మంది సెకండ్ బ్యాచ్లో తిరిగి వచ్చారు. ఎజ్రా గారు వచ్చిన 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా గారు కొద్ది మందితో, మేబీ ఫ్యూ మెంబర్స్, 100 మెంబర్స్తో థర్డ్ 3 విడతలుగా వారు తిరిగి రావటం. ఆ 3 విషయాలకు సంబంధించిన అంశాలు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథంలో ఉంటాయి. అది చెరతీరిన కాలం, పోస్ట్ ఎగ్జిలిక్ పీరియడ్. ఈ కాలంలోనే హగ్గై, జకర్యా, మలాకీలు ప్రవచించారు. కాబట్టి ఈ 9th పార్ట్ మనం చదవాలి అంటే ఆ 3 పుస్తకాలతో పాటు 3 ప్రవక్తల గ్రంథాలు చదవాలి. హగ్గై, జకర్యా, మలాకీలు కూడా మనం చూస్తున్నాం. రేపటి దినాల నుంచి ఆ యొక్క చెర తీరిన తర్వాత ఏ విధమైన హిస్టారికల్ థింగ్స్ జరిగినవి మనం చూస్తాం. కాబట్టి 9 స్టేజెస్, ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం 9 భాగాలుగా ఉంది. ఈ 9 భాగాల చరిత్రలు, ఆ ఇయర్స్, ఆ పార్ట్స్గా మీరు స్టడీ చేసుకుంటే ఇంకా మనకి డౌట్ రావచ్చు, మరి యోబు సంగతి ఏంటి, కీర్తనల సంగతి ఏంటి, సామెతల సంగతి ఏంటి అంటే ఇవన్నీ ఆ యొక్క చరిత్ర కాలాల్లో ఉన్నప్పుడు రాయబడినాయి కాబట్టి ప్రత్యేకంగా వాటికి చరిత్ర అక్కర్లేదు. సొలొమోను గారు రాశాడు, సొలొమోను చరిత్ర ఉంది. యోబు గారు దాదాపుగా అబ్రహాం యొక్క సమకాలికుడు, కంటెంపరీ, మేబీ అబ్రహాం ఇస్సాకు టైంలో ఉన్నవాడు కావచ్చేమో, కానీ అవన్నీ పద్యవాగ్లు ఉన్నాయి కాబట్టి వాటిని చరిత్రలో మనం పెట్టాల్సిన పని లేదు. కానీ ఇతిమెద్దంగా ఈ టోటల్ 9 పార్ట్స్, ఆ ఇయర్స్ మొత్తం చూస్తే 3600 సంవత్సరాలకు పైబడి వస్తుంది. దాన్ని జస్ట్ రౌండ్ ఫిగర్గా చెప్పారు. రౌండ్ ఫిగర్ కంటే రౌండ్ ఆఫ్ చేస్తారు కదండి. మనం పావులాలు తీసేసినట్టుగా, ₹10 తీసేసినట్టుగా మనకి స్కూల్లో కూడా మనకు తెలుసు రౌండ్ ఆఫ్ చేయటం, డెసిమల్స్ ఏ విధంగా రౌండ్ ఆఫ్ చేయాలని మనకు తెలుసు. కాబట్టి 3600 పైబడి ఉంది. కాబట్టి రఫ్గా జనరల్గా 3600 ఇయర్స్ హిస్టరీ అన్నారు. అంటే సృష్టి నిర్మాణం నుంచి మలాకీ గారు ప్రవచించిన వరకు టోటల్గా 3600 ఇయర్స్ హిస్టరీ మనకు కనపడుతుంది. బైబిల్లో ఆఖరి మాట చూడండి ఒకసారి, మలాకీ గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో దేవుడు స్వయంగా ఆయనే పలుకుతున్నాడు, నేను వచ్చి దేశమును శపిస్తాను అన్నాడు. దయచేసి ఒకసారి ఆ మాట మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. చూడండి, లాస్ట్ చాప్టర్, లాస్ట్ వెర్స్, ఓల్డ్ టెస్టమెంట్ ఎలా భయానకంగా ముగించబడిందో మనం చూస్తున్నాం. దయచేసి నేను చదువుతున్నాను, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. నేను వచ్చి దేశమును శపింపకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును
పిల్లల హృదయం తండ్రుల తట్టుకును తిప్పును. దేవుడు శపిస్తాను అని చెప్పి ప్రొనౌన్స్ చేశాడు. అంటే నేను వచ్చి దేశాన్ని శపిస్తాను. మలాకి 4:6. నేను వచ్చి దేశాన్ని శపిస్తాను. ఎప్పుడైతే శాపం, దేవుడి నోట్లో నుంచి శాపం వచ్చిందో, ఇక పాత నిబంధన చరిత్ర క్లోజ్ అయిపోయింది. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. మలాకి తర్వాత ఏముంది? ఎప్పుడైనా నేను వాక్యం యొక్క బైబిల్ కాదు స్టడీస్ చెప్పేటప్పుడు జనరల్గా అడుగుతాను, మలాకి తర్వాత ఏముంది అని అడుగుతాను. అంటే కొంతమంది మత్తయి సువార్త ఉంది అంటారు, రైటే. ఇంకొంతమంది కొత్త నిబంధన ఉందంటారు, రైటే. ఇంకొంతమంది మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునికి వచ్చిన కొత్త నిబంధన అంటారు, రైటే, మంచిదే. కానీ ఒక చిన్న తేడా ఉంది. ఒక బ్లాంక్ పేజ్ ఉంది, ఒక వైట్ పేజ్ మనకు కనపడదు. ఇంగ్లీష్ బైబుల్ తీసినా, హిందీ బైబుల్ తీసినా, ఏ బైబుల్ తీసినా మనకి వైట్ పేజ్ కనపడదు. ఏం అక్షరాలు లేవండి అందులో. ఈ బ్లాంక్ పేజీ మనకు కూడా ఒక బ్లాంక్ మైండ్, మనకు కూడా ఆ బ్లాంక్ పేజీ గురించి పెద్దగా ఏమి తెలియదు. ఒక సెషన్లో ఈ బ్లాంక్ పేజీలో ఏం జరిగిందో కూడా మనం చూస్తాం. మౌన కాలం 400 years. ఎప్పుడైతే దేవుడు శాపాన్ని ప్రొనౌన్స్ చేశాడు, శాపాన్ని శపిస్తానన్నాడు. మౌనం అంటే దేవుడు మౌనంగా ఉన్నాడు, కానీ దేవుడు కొన్ని కార్యాలు చేశాడు. ఇక తర్వాత మనం న్యూ టెస్టమెంట్కి వస్తున్నాం. ఇది దాదాపుగా 400 years. ఇది అస్టానిషింగ్ వండర్. ఏంటంటే 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉంటాం నిజంగా మానవ చరిత్రలోని ఒక చీకటి కాలంగా మనం దాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనం న్యూ టెస్టమెంట్కి వచ్చాము. న్యూ టెస్టమెంట్ 3 పార్ట్స్గా చేయబడింది, 3 భాగాలుగా చక్కగా మనం చూడొచ్చు. అందులో మొదటి 4 పుస్తకాలు సువార్తల కాలం. యేసు ప్రభు యొక్క జననం మొదలుకొని యేసు ప్రభు యొక్క ఆరోహణం వరకు, ఫ్రమ్ మేంజర్ టు మెజెస్టీ అన్నారు. మేంజర్ టు మెజెస్టీ. విల్మింగ్టన్ గైడ్ టు ద బైబిల్ అని ఒక మంచి పుస్తకం, విల్మింగ్టన్ గైడ్ టు ద బైబిల్. అందులో చక్కగా ఈ టైటిల్ పెట్టాడు, మేంజర్ టు మెజెస్టీ. అంటే పశువుల పాక నుంచి యేసు ప్రభు ఆరోహణం అయ్యే వరకు 72 steps అని చక్కగా ఆయన స్టెప్ బై స్టెప్ ఒక క్రానాలజికల్గా సిస్టమేటిక్గా ఆయన జన్మించినప్పుడు 8వ రోజు, 40వ రోజు, 12వ సంవత్సరం, 30వ సంవత్సరం, ఆయన స్టార్టింగ్ బాప్తిస్మం ఎక్కడ పొందాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఫస్ట్ ఇయర్ పరిచర్యలు ఏం జరిగింది, సెకండ్ ఇయర్ పరిచర్యలు ఏం జరిగింది, థర్డ్ ఇయర్ పరిచర్యలు ఏం జరిగింది, సిలువుకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, చక్కగా స్టెప్స్ వైజ్గా రాశాడు. అదొక మంచి ఎయిడ్, ఒక మంచి సహకారిగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా దాన్ని కొంచెం చదివితే మంచిది. విల్మింగ్టన్ గైడ్ టు ద బైబిల్. 4వ స్టేజ్ సువార్తల కాలం, గాస్పెల్ స్టేజ్. యేసుక్రీస్తు యొక్క జీవిత కాలంగా మనం దీన్ని చెప్పొచ్చు. ఇది దాదాపుగా 35 సంవత్సరాలు. అంటే బాప్తిస్మిచ్చే యోహాను మరి యేసు ప్రభువారికి ముందుగా ఒక 6 months ముందుగా మనకు ఇంట్రొడ్యూస్ చేయబడ్డాడు. అందుకే ఇందాక మీకు చెప్పాను స్టార్టింగే, మలాకి గ్రంథం చివరిలో దేవుని స్వరం ఆగిపోయింది, కానీ మరలా దేవుని స్వరం స్టార్ట్ అయింది. ఎవరితోనంటే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జననముతో, అనౌన్స్మెంట్తో మరలా దేవుని వాయిస్ ఆరంభమైంది. అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడంటే, నేను దేవుని స్వరమును అన్నాడు. ఐ ఆమ్ ఏ వాయిస్ అన్నాడు. నేను ఒక రెవరెండ్ కాదు, బిషప్ను కాదు, నేను ఒక అపోస్తలుని కాదు, ప్రవక్తను కాదు, కానీ ఐ ఆమ్ ఏ వాయిస్ అన్నాడు. ఈ వాయిస్ని వాయిస్ లేకుండా చేశాడు హెరోదు. బాప్తిస్మిచ్చే యోహాను తల కొట్టేశాడు కాబట్టి వాయిస్ లేకుండా చేశాడు. కాబట్టి ఆ హెరోదు ఎదుట యేసు ప్రభువారు నిలబడినప్పుడు యేసు ప్రభువారు కూడా మౌనంగా ఉన్నాడు. హెరోదుకి అనేక ప్రశ్నలు అడిగినా కూడా జవాబు ఇవ్వలేదు, మౌనంగానే జవాబు చెప్పాడు. యేసు ప్రభు యొక్క జీవితం, ఆ యొక్క 4 సువార్తలు, 4 కోణాల్లో 4 భక్తులు, 4 చరిత్రకారులు ఆయన జీవితాన్ని మనకు తెలియజేస్తున్నారు. మత్తయి గారు యేసు ప్రభు వారిని యూదులకు రాజుగా, సావర్నిటీ. మార్కు గారు పర్ఫెక్ట్ సర్వెంట్, పరిపూర్ణమైన సేవకుడుగా యేసు ప్రభు వారి గురించి తెలియజేశారు. లూకా గారు ఆయన మ్యాన్హుడ్, ఒక పర్ఫెక్ట్ మ్యాన్హుడ్ అంటే పరిపూర్ణమైన మానవుడుగా, మనుష్య కుమారుడుగా లూకా సువార్తలో మనకు కనపడింది. ఇక యోహాను సువార్తలో క్లారిటీగా యోహాను గారు చెప్పాడు 20వ అధ్యాయంలో దేవుని కుమారుడుగా తెలియజేశాడు, సన్ ఆఫ్ గాడ్. 4 కోణాల్లో యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనకు చిత్రీకరించారు. అక్కడక్కడ కొన్ని తేడాలు మనకు కనపడతాయి. కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు, తేడాలు ఏమి లేవు.
దేవుని వాక్యం వివాదాలతో కూడింది కాదు, కానీ వివరణతో కూడింది, అన్నిటికంటే శ్రేష్టమైంది. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు కొరకు పాత నిబంధనలో ఉన్న 9 స్టేజెస్ ఒక ప్లాట్ఫామ్గా తయారు చేశాడు. ఆ ప్లాట్ఫామ్ రెడీ అయిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీదకి దేవుని కుమారుడు నరావతారిగా వచ్చాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. సర్వ మానవాళి కొరకు యాగమయ్యాడు, రక్తము చిందించాడు, శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఇది 10వ స్టేజ్, ఇది గాస్పెల్ స్టేజ్. 11వ స్టేజ్ మనం చూద్దాం. వెంటనే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అవటం, ఒక 10 రోజులు గ్యాప్ రావటం. జగత్తు పునాది వేయబడక మునిపే తత్వ ప్రణాళికలో భాగంగా పాత నిబంధనలో తండ్రి కార్యం అయిపోయింది, సువార్తల్లో కుమారుడి కార్యం అయిపోయింది. ఇప్పుడు అపోస్తల కార్యంలో సంఘకాలం ఆరంభమవుతుంది. చర్చ్ స్టేజ్ ఆర్ చర్చ్ ఏజ్. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే భూమి మీద సార్వత్రిక సంఘాన్ని ఆరంభించడానికే వచ్చాడు. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అదే. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చింది మనుషుల్ని పడేయటానికి కాదు, భూమి మీదకి వచ్చింది గంతులు చేపించడానికి కాదు. ఒక పర్పస్. ఏంటి ఆ పర్పస్ అంటే చర్చ్, యూనివర్సల్ చర్చ్, స్థానిక సార్వత్రిక సంఘాన్ని నిర్మించే పనిలో ఉన్నాడు. సంఘము అనేది కీలకమైన అంశం బైబిల్ గ్రంథం అంతటిలోనే ఒక కీ డాక్ట్రిన్. సంఘము తండ్రి అయిన దేవుని చేత సంకల్పించబడింది. సంఘము కుమారుడైన క్రీస్తు ద్వారా సంపాదించబడింది. సంఘము పరిశుద్ధాత్మ ద్వారా సమకూర్చబడుతుంది. యెరూషలేం మొదలుకొని యోదయ, సమరయ, బూదిగంతాల వరకు ఏ విధంగా చర్చ్ అనేది స్టార్ట్ అయింది, ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది. యెరూషలేం మొదటి 7 అధ్యాయాలు యెరూషలేంలో చరిత్ర, 8-9 అధ్యాయాలు యోదయ సమరయాల చరిత్ర. ఇక 10వ అధ్యాయం నుంచి అపోస్తలుల గారి చివరి వరకు, పౌలు గారు రోమా జైలుకి పట్టబడి వెళ్ళేంత వరకు 35 ఇయర్స్ హిస్టరీ జరిగింది. ఈ అపోస్తలుల కార్యం మొత్తం ఆదిమ సంఘ చరిత్రను తెలియజేస్తుంది. ఇది లోకా గారు రాశాడు. ఈయన ఒక మంచి హిస్టారియన్. సువార్త రాసిన ఆయనే, లోకా సువార్త రాసిన ఆయనే 2వ గ్రంథంగా అపోస్తలుల కార్యం రాశాడు. ఈ సెకండ్ బుక్ చర్చ్ హిస్టరీ. లోకా రాసిన మొదటి పుస్తకం యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర అయితే 2వ పుస్తకం సంఘ చరిత్ర. యెరూషలేం నుంచి రోముకి సువార్త వెళ్ళటం అంటే బూదిగంతాలకు సువార్త వెళ్ళటం. ఇది దాదాపుగా ఒక 32-35 ఇయర్స్ హిస్టరీ మనకు అర్థమవుతుంది. సువార్తలు, అపోస్తలుల కార్యం 2 కలిపి చదివితే దాదాపుగా 70 ఇయర్స్ హిస్టరీ మనకి కనపడుతుంది. ఆది సంఘం ఎలా ఏర్పడింది, ఆ సంఘం యొక్క కార్యక్రమాలు ఏంటి, దాని ఫోకస్ ఏంటి, దాని ఫౌండేషన్స్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, దాని ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విధంగా సంఘ కార్యక్రమం జరిగిందనేది చక్కగా 11వ స్టేజ్లో మనకి అర్థమవుతుంది. ఇక లాస్ట్ స్టేజ్, ఇక 12th పార్ట్, లాస్ట్ పార్ట్కి వచ్చాను. 12th పార్ట్ పత్రికల కాలంగా మనం చెప్పచ్చు. ఎపిజల్ స్టేజ్. ఈ సంఘ కాలాలు ప్రారంభించబడినప్పుడే కొరింథీలో సంఘం ఏర్పడింది, తెస్సలోనికలో సంఘం ఏర్పడింది, కొలస్సీలో సంఘం ఏర్పడింది, ఎఫెసులో సంఘం ఏర్పడింది. అపోస్తలుడైన పౌలు గారు వారికి పత్రికలు రాశాడు. దాదాపుగా పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఇంకా 4 జనరల్గా 7 పత్రికలు రాశారు. పేతురు గారు 2, యోహాను గారు 3, యాకోబు గారు 1, యోధా గారు. జనరల్ ఎపిసోడ్స్ మొత్తం 21 పత్రికలు దాదాపుగా 30 సంవత్సరాల వ్యవధిలో. అంటే పౌలు రాసిన పత్రికలకి యోహాను గారు రాసిన పత్రికలు దాదాపుగా 30 ఇయర్స్ గ్యాప్ ఉంది. కాబట్టి లాస్ట్ 30 ఇయర్స్, మొదటి శతాబ్దంలో ఆఖరి 30 సంవత్సరాలు పత్రికలు కాలంగా మనం చెప్పచ్చు. టోటల్గా న్యూ టెస్టమెంట్ ఏజ్ ఎంతంటే రఫ్గా 100 ఇయర్స్గా మనం చెప్పచ్చు. లెస్ దాన్ 100 ఇయర్స్. 35 ఇయర్స్ హిస్టరీ ఆఫ్ గాస్పెల్స్, 35 ఇయర్స్ హిస్టరీ ఆఫ్ చర్చ్ అండ్ 30 ఇయర్స్ ఆఫ్ ఎపిసోడ్స్. సో 12th పార్ట్ ఇందులో మనం ప్రకటన గ్రంథం కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అవి కూడా లెటర్సే కాబట్టి ఈ 12 స్టేజెస్ టోటల్గా బైబుల్ యొక్క చరిత్రను భాగాలుగా విభజన చేసుకుని చదువుకుంటే మనకి బాగా అర్థమవుతుంది.
అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన అదే సలహాని ఈనాడు మనం కూడా పాటిస్తున్నాం. ఏంటి ఆ సలహా? మొదటి పత్రికలో నేను వచ్చే వరకు చదువుట యందు జాగ్రత్తగా ఉండము. డియర్ బ్రదర్స్, దేవుని వాక్యం చదువుదాం. రీడింగ్, రైటింగ్, లిజనింగ్, మెడిటేటింగ్, బై హార్టింగ్ చదువుదాం. రెండో పత్రికలో సరిగా విభజన చేయటం నేర్చుకో. రైట్లీ డివైడ్. అదే రెండో పత్రికలు ఇంకొక మాట కూడా చెప్పాడు. దయచేసి ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చదవటం, డివైడ్ చేయటం. అదే పత్రికలో నిన్ను గురించి, నీ బోధ గురించి జాగ్రత్త పడుము అన్నాడు. నువ్వు ఎలా బోధిస్తున్నావో జాగ్రత్త పడుము, ఎగ్జామిన్ చేసుకోమని చెప్పి 4 అధ్యాయాలు ఏమంటున్నాడంటే 4 అధ్యాయం 2 వచ్చు. తిమోతికి రాసిన రెండో పత్రిక 4 అధ్యాయం 2 వచ్చిన వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును. ఇక నెక్స్ట్ ఫేజ్ ఏంటి? బాగా స్టడీ చేసావు, నీకు నువ్వు అప్లై చేసుకున్నావు, డివైడ్ చేసావు, దేవుని వాక్యంతో నింపబడ్డావు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఏం చేయాలి ఇప్పుడు? వాక్యము ప్రకటించుము. ప్రీచ్ ద వర్డ్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆయన గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. దేవుని వాక్యం చదువుదాం, ఆయనకి నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం. జీవించడమే కాకుండా వాక్యాన్ని ప్రకటిద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయం. కాబట్టి బైబిల్ చరిత్ర యొక్క 12 విభాగాలు.